చలో వెల్కమ్. ఏంటి అంటే ఈరోజు మనం ఒక సింపుల్ థింగ్తో మాట్లాడుకుందాం. ద థింగ్ ఇస్ దట్ మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్ అనేది ఎవ్రీవన్ అందరికీ నార్మల్గా చెడిపోతుంది. అది ఎట్లా అంటే దే ఆర్ నోయింగ్ వితౌట్ నోయింగ్, అసలుకి వాళ్ళకి తెలియకుండా వాళ్ళు రోజు రోజుకి చేస్తున్నారు. లైక్ యు ఆర్ ఓపెనింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ లుకింగ్ అట్ సమ్ పీపుల్ స్టోరీస్ అండ్ చూస్తున్నావు వాళ్ళు ఎట్లా అవుతుంది, వీళ్ళు ఎట్లా అవుతుంది. బయటకు పోగానే ఈ ఫ్రెండ్ గాడు కొత్త వాచ్ పెట్టుకొని వచ్చాడు, స్కూల్కి పోగానే వాడు ఇది చేశాడు, వాడు అది తింటున్నాడు, వీడి తింటున్నాడు. ఒక మీ ఫ్రెండ్ గాడు పెద్ద హౌస్ ఉంది, పెద్ద ఇది ఉంది. దే ఆర్ దే ఆర్ డూయింగ్ సమ్ పెద్ద బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ బ్రో. మనము దాన్ని చూస్తున్నాం. మనకి చెప్పేటోళ్ళు ఒకరు లేరు. ఏంటి అంటే ద థింగ్ ఇస్ దట్ సింపుల్ థింగ్ బ్రో. ఫస్ట్ థింగ్ కంపారిజన్. ఈ కంపారిజన్ గురించి చిన్న థింగ్ చెప్తా. సింపుల్ బేసిక్గా ఇట్ విల్ క్లియర్ యువర్ థింగ్ దట్ విల్ టైప్ కొంచెం కంపారిజన్ తగ్గిస్తారు. నేను చేసుకునేవాడిని. ఐ ఫీల్ సో ఇది నేను కంపారిజన్ అట్లా తగ్గించుకున్నాను. మెయిన్ థింగ్ కంపారిజన్. వాట్ ఇస్ ద కంపారిజన్ బ్రో? చెప్పు. కంపారిజన్ ఎవరికైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఫ్రెండ్ ఉన్నాడు, నీ ఫ్రెండ్కి నువ్వు కంపారిజన్ చేసుకోవచ్చు. వేరేడు కంపారిజన్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో కంపారిజన్స్లో నీకు ద థింగ్ ఈస్ దాట్ నీకు ఎవడైతే హయ్యర్ అంటే దేంట్లో ఏ పర్స్పెక్టివ్ చూసుకుంటే వాడు బాధపడతాడు. ఇప్పుడు నేను మంచిగా ఇది ఉందనుకో, నేను మంచిగా అవుతున్నా, వాడు మంచిగా అవ్వట్లేదు, అప్పుడు నాకు ఇది మంచిది అనిపిస్తుంది. నాకు మంచిగా అనిపిస్తుంది, వాడికి మంచిగా అనిపించదు. కంపేర్ చేసుకుంటాడు కాబట్టి. వాడు కంపేర్ చేసుకుంటా, వాడు చూసుకుంటాడు, నేను చూసుకుంటా, అప్పుడు ఇట్ విల్ బి ఓకే. మంచిగా ఇప్పుడు వాళ్ళకు పెద్ద బిజినెస్ ఉంది, ఇట్లేదు, హీస్ స్పెండింగ్ ఫకింగ్ మనీ, నువ్వు చేస్తలేవు, అప్పుడు నువ్వు బ్యాడ్గా ఫీల్ అవుతావు పక్కా, ఫర్ షూర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్. సో మన ఇప్పుడు విరాట్ కోహ్లీ రిచ్. ఇఫ్ యు ఆర్ సీయింగ్ నార్మల్గా వాడు నీకని చాలా పెద్ద. విరాట్ కోహ్లీ నీకని పెద్ద. హీ హ్యాస్ మోర్ మనీ అండ్ డైట్కి చాలా డైట్కి పెడతాడు. మనం చేస్తున్నాం లేదు, ఎందుకంటే మన బడ్జెట్ వాళ్ళ బడ్జెట్. ఇప్పుడు విరాట్ కోహ్లీ కన్నా రాక్ ఉన్నాడు, ఇప్పుడు క్రిస్టియానో ఉన్నాడు, వాళ్ళకి వీళ్ళకి ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అట్లా అనుకోని ఇప్పుడు విరాట్ కోహ్లీ అయితే ఇంట్లో పనుకొని ఉన్నాడు కదా, ఇంట్లో బాధపడుతుంటాడు కదా. సో బేసిక్ థింగ్ బ్రో, ఎవరిది వాడితే ఇప్పుడు మనము మన చూడంగానే మనకి వచ్చేది కదా, మనతో కంపేర్ చేసుకుని రాదు కదా. మనం ఏది ఉందో మనకి దానికి గ్రేట్ఫుల్ ఉండాలి, మంచిగా ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇట్లా ఉండాలి. నువ్వు దానికి ఎందుకు వాడి ఎదురు పడుతుందని నువ్వు తీసుకోవాలనుకోకు. యూ హ్యావ్ టు బీ ఇఫ్ యూ వాంట్ దాట్ అది నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ రావాలి. ఇఫ్ యూ దానికి ఒక నీడ్ కావాలి. యూ వాంట్ ఐఫోన్, ఇప్పుడు పీపుల్ ఆర్ బైయింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. అందరూ చిన్న పిల్లలు అందరూ కావాలి. ఎందుకు? దే డోంట్ హ్యావ్ ఎనీ రీజన్స్ బ్రో. రీజన్ ఉంటుంది, కొంటారు. దేని కొంటారు? అరే అందరు ఉంది, విందరు ఉందని ఎందుకు? అది నార్మల్ ఫోన్ 10,000 ఫోన్ 20,000 ఫోన్లు కూడా చేసుకోవచ్చు కదా. సింపుల్. అందుకనే మీకు కావాలంటేనే ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ స్పోర్ట్స్ థింగ్స్, ఒక స్పోర్ట్స్ కార్ కొనుక్కో, ఒక మంచి సైకిల్ కొనుక్కో, వేరే థింగ్. ఇట్లా బేసిక్గా నీకు కావాల్సినప్పుడే, అంతేగాని డోంట్ ఎవర్ టు ఫాల్ ఫర్ దిస్ చూతియాపా. సో దానికి ఒక బేసిక్ సింపుల్ థింగ్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటే తెలుసు కదా. నార్మల్గా ఏమైంది ఏంది అని డీటెయిల్గా రాసుకుంటాం. ఈ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఏంటి అంటే మార్నింగ్ అయినా నైట్ అయినా మీరు ఒక పేపర్ అయినా బుక్ అయినా తీసుకోండి, పెన్సిల్ తీసుకోండి, పెన్, ఫోన్ పక్కన పడేసి జస్ట్ ఒక 5 minutes, ఆ 5 minutes మీరు ఏం చేయాలంటే, మీ దగ్గర మీరు దీనికి హ్యాపీగా ఉన్నారు, ఒక 5 to 10 రాయండి. రావు ఫస్ట్ 2-3 అయితే బాగా వస్తాయి, 4-5 దాని తర్వాత రావు. యూ హ్యావ్ టు డూ దాట్.
దేనికన్నా లైక్ థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ గుడ్ పేరెంట్స్. మంచిగా లైక్ ఇట్లా మంచిగా థ్యాంక్స్ గాడ్ లైక్ ఇట్లా ఇది అట్లా ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గెటింగ్ మై ఫుడ్ ఇన్ టైం. కొంతమంది దొరకదు ఆ ఫుడ్ కూడా. వాటర్కి చెయ్యి, పెన్స్కి చెయ్యి, ప్లేస్కి చెయ్యి, నువ్వు ఉండే హట్కి చెయ్యి, వగేరా వగేరా బ్రో. యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ గుర్తుపెట్టుకో. ఫీల్ సో గ్రేట్. ఇప్పుడు ఒక పెన్ అనుకో, దాని గురించి ఆలోచించు, కొంతమందికి ఇది కూడా ఉంటుంది. సో యూ విల్ బీ ఫీలింగ్ సో హ్యాపీ వితౌట్ ఈవెన్ కంపారిజన్ బ్రో. తీసుకున్నావు అనుకో అట్లా దిస్ సింపుల్ థింగ్ ఇట్లా కొంచెం ప్రతిరోజు చేయండి.